కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదన్నారు. 1983లో వచ్చిన పార్టీ ఫిరాయింపు చట్టం గురించి సంజయ్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. పార్టీ ఫిరాయింపులను దశాబ్దాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నానన్నారు. నాకంటే ఆయనకు సన్నిహితుడా? కలిసి పనిచేస్తున్నావు. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు మాట్లాడితే ఎట్లనే? కానీ దాన్ని ఏదైతుందో మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం దాన్ని సహించమని చెప్పండి. మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించమని చెప్పండి. మా అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాయా? చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు జెండా మోసిండో వారికి గుర్తించండి, ఎట్లా గెలుస్తాం అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆయన ఎవరే? నువ్వు ఆయనకు బీఫామ్లు, నాకు బీఫామ్లు, మా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధిష్టానం ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది. ఆయన ఎవరే? ఆయన ఎవరు? ఆయన పార్టీకి ఏం సంబంధం? ఆయనే ఆయన నిన్నగాక మొన్న అఫిడవిట్ ఇచ్చిండు, ప్రమాణ పత్రం. ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు, నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, నాది బీఆర్ఎస్ పార్టీ, కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఏదైతే నాకు నచ్చిన అంశాలలో మద్దతు చెప్తున్నాను. అయితే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి రావాలి, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి రావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్లో దొరికేది కాదు. ఇది తప్పకుండా దీన్ని ప్రభుత్వ పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా అంటున్నాను. నేను ఎక్కడ పోను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏది ఇచ్చిందో మాకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజగి నందన్న గారు ఉన్నారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ గారు ఉన్నారు. నిజంగానే గిట్ట ఈయన అడ్డం రాకుంటే ఇదివరకులా యావ రోడ్ అమలైపోతుండే. ఇలా యావ రోడ్ జాప్యం కావడానికి కేవలం ఎమ్మెల్యే గారు బాధ్యత.